అండ్ 3, 2, 1. ఆయనకి నచ్చితే అది ఎక్కడికైనా తీసుకెళ్తారు. మాకు బాధ్యత నచ్చకపోతే డే 1 సర్లే చూద్దాం నాన్న అంటారు. ఐ ఎక్స్పీరియన్స్ దట్. సరే, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎస్ అన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ వాల్యూ పెరిగింది. సో విత్ ఆల్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ విత్ సమ్ లౌడ్ నాయిస్ ఐ వాంటెడ్ టు కాల్ మారుతి సార్. మా సినిమాలు ప్రొడక్షను ఆ గోల్ కాకుండా మళ్ళీ మధ్యలో ఇదేంటని అనుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే శ్రీ నాకు దగ్గర దగ్గర 8-9 ఇయర్స్ నుంచి బాగా తెలుసు. బాగా కష్టపడే తత్వం, ఎప్పటికప్పుడు కొత్తగా క్రియేటివ్గా ఏదో చేయాలని తపన పడుతుంటాడు. ఈ ప్రాసెస్లో నా దగ్గరికి చాలాసార్లు వచ్చేవాడు. ఇలా చేద్దాం అనుకున్నది ఏదో ఒకటి నాకు చెప్తూ ఉండేవాడు. తన ఐడియాస్ బాగా నచ్చాయి. బట్ ఇదేనన్నా ప్రాపర్గా కొత్తగా ఉండాలి, కాన్సెప్టు అది ఇన్నోవేటివ్గా ఉండాలి అని చెప్పి తన్ని ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవాడిని. తెలియకుండా అనుకోకుండా తను యాక్చువల్గా రీసెంట్గా ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చాలా మంచి ఈవెంట్స్ చాలా క్రియేటివ్గా చేస్తున్నాడు. చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఇంట్లో కొరియోగ్రఫీ అవి చేస్తూ ఉండేవాడు. సంగీతులు కానీ అంటే చిన్న బడ్జెట్లో కూడా చాలా బాగా చేసేవాడు. తను కానీ ప్రవణ్ కానీ ఇట్లా వీళ్ళందరూ ఒక టీం కింద బాగా చేస్తూ ఉండేవాళ్ళు. చూస్తూ ఉన్నాను. బట్ చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ప్రాసెస్లో తను ఇంకేదైనా చేస్తే బాగుండు అనుకున్నాను. అనుకోకుండా సార్ ఇట్లా ఒక ఐడియా ఉంది సార్ అని చెప్పాడు. చెప్తే సరే డెఫినెట్గా చేద్దాం, కాకపోతే దీన్ని నెక్స్ట్ లెవెల్కి చేయాలి, ఇలా కొంచెం చిన్నగా కాదు పెద్దగానే ఆలోచిద్దామని చెప్పి ఐడియా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ జామ్ జంక్షన్ అనేది యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ వచ్చింది. అసలు ఇది ఏంటంటే ఇంతవరకు అంటే మనం పబ్స్లోనూ అక్కడక్కడ బ్యాండ్స్, లైవ్ బ్యాండ్స్ చాలామంది ఎంజాయ్ చేస్తుంటారు. అంటే ఏదన్నా పర్టికులర్ బ్యాండ్ ఉందంటే దానికి పర్టికులర్ ఆడియన్స్, పర్టికులర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇవాళ హైదరాబాద్లో ఒక హ్యాపెనింగ్, ఇది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ ఇదైందనమాట. అంటే చాలామంది ఏంటంటే బ్యాండ్స్ కోసం పబ్లకు వెళ్ళడం అలా ఉంది. అంటే ఫ్యాన్స్ అంతమంది ఉన్నారు. ఈ ప్రాసెస్లో నిజంగా ఒకే ప్లేస్లో ఒక 6 బ్యాండ్స్, మంచి టాప్ బ్యాండ్స్ ఉండి వాళ్ళ మధ్యన ఒక కాంపిటీషన్ జరిగితే ఎలా ఉంటుందనే ఒక థాట్. నిజంగా లక్కీగా అలాంటి బ్యాండ్స్ని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. ఎందుకంటే ఒక బ్యాండ్స్ వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే వాళ్ళు డెఫినెట్గా ఒక మ్యూజిక్ డైరెక్షన్ అట్లా ఏదైనా చేయొచ్చు.